హలో గాయస్, అందరికీ నమస్కారం. అస్సలం వాలేకుమ్. వెల్కమ్ టు ఉజ్మాస్ కేవల్. ఐఎమ్ ఉజ్మా షేక్. గాయస్, ఈరోజైతే మా మంగా తాయారిని నేనైతే బయటికైతే తీసుకొచ్చానండి. చెప్పాను కదా దీని హెల్త్ బాగాలేదని. సో ఇప్పుడిప్పుడే అది క్యూర్ అయితే అవుతుందండి. సో అది మేత మేస్తుందా లేదా అని జస్ట్ అలా అయితే బయటికైతే తీసుకొచ్చాను. ఇదైతే మా మామయ్య వాళ్ళ చేనండి. సో ప్రజెంట్ అయితే ఇందులో పెసలు అండ్ జాడైతే ఉంది. సో తర్వాత ఏంటంటే దీంట్లో మిరప తోట అయితే వేస్తారు. ప్రజెంట్ అయితే ఇక్కడ వర్షాలు లేక సో ఈ విధంగా ఉంది చేనంతా కూడా. సో ఏంటో ఈ ఇయర్ వర్షాలు కూడా లేవు. సో మా చేలో అయితే కరెక్ట్గా నీళ్లు లేక వర్షాలు పడక నారు కూడా ఎండిపోయి చచ్చిపోతుందండి. సో ఈ ఇయర్ పంటలు ఎలా ఉంటాయి వర్షం మీద ఆధారపడి ఉందన్నమాట. సో ఆ విషయం పక్కన పెడితే ఈరోజు మంగిని తీసుకొచ్చానని చెప్పాను కదా. సో ఫైనల్లీ ఇదైతే రికవరీ అయిందండి. సో చూసారా ఏ విధంగా మేత అయితే మేస్తుందో. దీనివల్ల అయితే నేను చాలా అయితే బాధపడ్డాను. దీని హెల్త్ ఎలా ఉంటుందో, చాలా డల్గా అయితే ఉంది. సో ఇప్పుడైతే చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే దీనికి మెడిసిన్స్ డే అండ్ నైట్ కూడా నేను వేస్తున్నాను. సో మా నాన్న ఏంటంటే దీని గురించి బాధపడుతూ మెయిన్లీ అంటే ఇప్పుడు మనకు ఇన్కమ్ సోర్స్ అని పక్కన పెడితే మనం ప్రాణంగా చూసుకున్న దేన్నైనా మనకి ఏదన్నా అయినా కానీ మనం పట్టించుకోమేమోలే, కానీ నోరు లేని వారికి ఏదన్నా అయితే మనం చాలా ఫీల్ అవుతామండి. సో అందులో ఇదనమాట. సో మా నాన్న ఏంటంటే అది మేత మేయట్లేదు కదా ఎలా ఏంటి అంటే, మా నాన్న మేకలకి వెళ్ళిన తర్వాత నేనైతే దీన్ని బయటకైతే తీసుకొచ్చానండి. సో ఇది ఫైనల్లీ అయితే మేత మేస్తుంది. నేనైతే చాలా హ్యాపీ అండ్ మా నాన్నకి వీడియో కూడా తీసి చూపించానమాట. మా నాన్న కూడా చాలా హ్యాపీ అనమాట. సో ఇలా మేమైతే చేనంతా తిరిగి అయితే బాగా ఇది చూస్తున్నామండి. మీరు చూస్తున్నారా ఇక్కడైతే ఎక్కువగా జాడే ఉంది. సో జాడలో పెసలు కూడా ఉన్నాయన్నమాట. పెసలు అయితే తినదు మా మంగా తయారు, ఓన్లీ జాడు వరకే తింటుంది. అక్కడక్కడ ఏంటంటే పెసర మొక్కలు తగిలినప్పుడు మాత్రమే అది తింటుందండి. సో ఫైనల్గా ఏదైతే ఏంటి అదైతే తింటుంది కదా అని అయితే నేను చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను. సో ఇంకొకటి ఏంటంటే మా మంగా తయారీకి ఎవరిని చూసినా మేత మేసేటప్పుడు చాలా భయం అనమాట. మనుషులు వచ్చినా గేదెలు వచ్చినా కానీ చాలా భయము. సో ఈరోజైతే వాతావరణం కూల్గా ఉంది కాబట్టి మేము బయట అయితే ఇలా తిరుగుతున్నామండి. సో మా మంగి ఫైనల్గా రికవరీ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. సో ఈరోజు అది కాక వెదర్ చాలా కూల్గా ఉందండి. సో చూసారా పైరు కూడా చాలా పచ్చగా ఉంది. అది కూడా ఒక్క సైడ్ మాత్రమే ఉంది. సో ఈరోజైతే ఈ విధంగా జరిగింది. ఈ వీడియో ఎలా ఉండేది అనేది కామెంట్ చేసి సబ్స్క్రైబ్